రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. సమావేశంలో భాగంగా రాజధాని రైతుల పెండింగ్ సమస్యలు సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతులు కోరారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున చట్టం చేయడం కుదరలేదని, ఇప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రాజధాని పునర్నిర్మాణ పనులకు రైతుల్ని సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించే శుభ సందర్భాన్ని ఉద్దేశించి ఏ విధంగా ఆ కార్యక్రమంలో రైతుల భాగస్వామ్యం, రైతులే కాదు రైతు కూలీలు, అమరావతి ప్రాంత ప్రజలు ఏ విధంగా ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో పాల్గొనేటువంటి ఉద్దేశం, వారిని ఈ రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిని ఆకర్షించే విధంగా వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించేటువంటి పద్ధతుల్లో ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉంది. దాంట్లో ప్రథమ భాగస్వామ్యంగా వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు, రైతు కూలీలు, అదేవిధంగా అమరావతి ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని గ్రామాలుగా కొంతమందిని పిలిచి ఈరోజు పూర్తిగా అనేక విషయాలు ఏ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరుగుతుంది, వారిని ఈ యొక్క అభివృద్ధి ఏ విధంగా జరగబోతుంది, ఒక భరోసాని కల్పించేటువంటి రీతిలో ఈరోజు ఒక సహృద్భావమైనటువంటి వాతావరణంలో మన అందరి పెద్దగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వివరణాత్మకంగా తెలియజేయడం జరిగింది. మాకున్న ఆవేదనని తీర్చాలనే తాపత్రయంతో ఆయన మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాకున్న సందేహాలని నివృత్తి చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి పనుల్ని పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి రానున్న నేపథ్యంలో ఎలా అయితే అమరావతి రైతులు 2014లో అందరూ సంఘటితంగా అందరూ కలిసిమెలిసి ఎలా అయితే రాజధాని కోసం భూములు ఇచ్చారో, అమరావతికి ఆపద వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఎలా అయితే సంఘటితంగా అమరావతిని కాపాడుకున్నారో, ఈరోజు కూడా అమరావతి పనుల్ని తిరిగి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి అంతే సంఘటితంగా అందరూ ఈ సభను విజయవంతం చేయాలని, అమరావతి రైతులే ముందుండి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించాలని ఆయన మమ్మల్ని కోరటం జరిగింది. మేము కూడా సంతోషంగా మేమందరం కూడా దానికి సమ్మతమని చెప్పడం జరిగింది. అమరావతి రైతులందరం కూడా ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా మళ్ళీ తిరిగి పనులు పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం.